V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు. జర్నలిస్ట్ మిత్రులు, అలాగే మన కార్యక్రమానికి ముఖ్య అతిథి బాగ్జీ గారికి, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు బికే రామేశ్వరి గారికి, లలిత అక్కయ్య గారికి, సోమేశ్వరి అక్కయ్య గారికి, రూప అక్కయ్య గారికి, టీవీ టూరిజం డైరెక్టర్ మణిభూషణ్ అన్నయ్య గారికి, సంఘ సేవకులు, అలాగే విధంగా కందులు నాగరాజు గారికి, అలాగే మన సిఐ అరవనాయుడు గారికి, వారి సిబ్బందికి, అలాగే జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బాబు దయచేసి ఎవరు మాట్లాడకండి. పవిత్రత, ఏకత, శుద్ధత, వసుధైక ఏక కుటుంబాన్ని, ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉన్నటువంటి రామరాజ్యం స్థాపన అవుతుంది. ఈ శుభ సందర్భంగా పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా లభ్యమవుతాయి. మనమందరం కూడా భగవంతుడి యొక్క 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఓం శాంతి. అక్కీలు కూడా కావండి. చేయించాం, బంగారం చేయించాం. మరి ఆయన చూస్తే శ్మశానంలో ఉంటాడట. అటువంటి వ్యక్తికి మా ఆడపిల్లని ఇచ్చి నువ్వు ఎలా సాగనంపుతావంటే, లేదండి ఆయనలో ఉన్న పరమతత్వం మీకు తెలియదని చెప్పేసి మేనకాదేవికి ప్రత్యక్షమైనట్లే శివుడు రూపం చూపిస్తే ఆవిడ ఒప్పుకున్నప్పటికీ కూడా హేమవంతుడు పెళ్లికి ఒప్పుకోడు. పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ కూడా లాస్ట్కి శివుడు పెళ్లి కొడుకు ఆ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఇంద్రాది దిక్పాలకు అందరూ కూడా బయలుదేరుతారు శివుడు పెళ్లికి. ఒకవైపు వాళ్ళు కూడా పర్వతాలు, చెట్లు, చేమలు, కోనలు, కొండలు అన్నీ కూడా ఆడపల్లి వారి తరపున పెళ్లికి వస్తే, మగపల్లి వారి తరపున దేవతలు, సూర్యుడు, చంద్రుడు, మొత్తం ఉన్న అందరు దేవతలు కూడా శివుడు పెళ్లికి వెళ్తారు, కానీ శివుడు రాడు. ఆఖరి నిమిషం వరకు వచ్చిన ప్రతి ఒక్కరిని శివుడు ఎక్కడ ఉన్నాడు, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎదుగుతూనే ఉంటారు. లాస్ట్కి ఒక ఏనుగు ధరించింది మొలక చుట్టుకొని, చర్మం ధరించింది పట్టుకొని ఆయన రావడం చూసి, నువ్వు ఇతను ప్రేమించావు, ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకుంటే మన బంధువులకు ఏం చెప్పాలని అడిగితే అప్పుడు ఆయన శివుడు ప్రత్యక్షంగా అవుతాడు. ప్రత్యక్షం అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన పెళ్లికి ఇంకా ఆటంకం ఎదురవుతుంది. త్రికరణ శుద్ధి చేసుకుంటేనే ఈ లోకం పరిపక్వంగా ఉంటుంది, లేదు మీరు డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటే లోకంలో అవాంతరాలు ఎదురవుతాయని మళ్ళీ అక్కడ కూడా దేవతలు అడ్డు చెప్తే అలాగే నేను చేసుకుంటానని చెప్పి త్రికరణ శుద్ధితోనే మరి శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. పార్వతి కూడా శివుడు భర్తగా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరదు. శివుడు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా దానికి కిందనే లోబడే ఆవిడ అవతారం ఎత్తుంటుంది. ఈయన కలుపు అవతారం ఎత్తితే ఆవిడ కిందనే అంశలా తయారవుతుంటుంది. మరి అలా ఏంటంటే లాస్ట్కి శివుడి పెళ్ళికి వెళ్ళినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శివుడి పెళ్ళికి వెళ్ళిపోతే ప్రపంచం ఏమైపోయింది, ఒకవైపు వంగిపోయింది భూమి అంతా కూడా. అప్పుడు ఏం చెప్తారంటే మరలా దేవతలు వెళ్ళి, స్వామి భూమి అంతా వంగిపోయింది, ఈ ప్రపంచంలో అందరూ నీ పెళ్ళికి వచ్చేసారు, మరి ఇప్పుడు ఎలాగ దాన్ని సరిచేయాలంటే అప్పుడు మళ్ళీ పరమశివుడు అగస్త్య మహర్షికి చెప్పి, నువ్వు అక్కడ వెళ్ళవయ్యా సరిపోతుంది, నువ్వు అక్కడ వెళ్ళి అవతల పక్క నిలబడు, భూమి లెవెలైపోతుంది అని చెప్పగానే అగస్త్య మహర్షి వెళ్ళి నిలబడగానే మరలా లెవెల్ అవుతుంది. మరి పరమశివుడి కోసం చెప్పుకుంటే నాగరాజు గారు చూసి కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. ఎందుకంటే పరమశివుడి కోసం ఎంత చెప్పుకున్నా సరే ఇవన్నీ కూడా మన సృష్టి రహస్యాలు మన పుస్తకాల్లో దొరుకుతాయి. ఇప్పుడు అంతా కూడా ప్రవచనకర్తలు వచ్చారు, మనం వింటే రాత్రి ఒక్కోసారి నేను మొన్న ఒకసారి రాత్రి 3:30 వరకు అలా వింటూ ఉండిపోయాయి. 3:30 అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళాం, పడుకోవాలి, తెల్లవారు లేవాలి, వేరే జిల్లాకి వెళ్ళాలి ఉన్నప్పటికీ కూడా వింటూ ఉండిపోయాం అనమాట. పరమశివుడు ఇవన్నీ కూడా సృష్టిలో జరిగినవే. మరి అటువంటి మహోన్నత కార్యక్రమానికి మన బాగ్జీ గారు విచ్చేశారు. వారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన కార్యక్రమానికి విచ్చేసిన బాగ్జీ గారికి ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన 2 టౌన్ సిఐ గారిని ఎర్రనాయుడు గారిని వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎర్రనాయుడు గారిని బ్రహ్మ
నీవే నా ప్రాణదైవం గలగలలాడే ప్రవరుగనాదం గలగలలాడే మువ్వలవాదం వేగిర వేరారా నా శివా నా శివా కిలకిలలాడే ప్రణవనాదం మిలమిలలాడే చంద్రబింబం వేగిర వేరారా నా శివా నా శివా నా శివా బ్రహ్మమురారి శివార్చితలింగ నా శివా నా శివా మనం ప్రతి ఏటా కూడా జర్నలిస్టులు అందరి మధ్య ముందు కూడా ఏ పండుగనైనా జరుపుకోవాలని భావించి అది ఉగాది పండుగ కానీ సంక్రాంతి కానీ ఏదైనా సరే మరి సార్ను మనం ఇన్వైట్ చేసుకోవడం అలాగే జర్నలిస్టులకు కానుకలు ఇవ్వడం కూడా అనుమతికి వస్తుంది. సాటి వారిని ప్రేమించండి, మీకు తోచిన దాంట్లో మీకున్న పరిమితి మేరకు ఒకరికి సహాయం చేయండి. మీకు ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేసినట్లయితే అక్కడే మీకు స్వర్గం నరకం అని తెలిసిపోతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మన కార్యక్రమాల్లోనే కందుల నాగరాజు గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అది సిపి గారి చేతుల మీదకు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఏంటంటే దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఆయన చేతుల మీదుగా వివాహాలు జరిపించాలని, తాలిబొట్లు, పట్టుబట్లు, వారికి భోజనాలు, వారి బంధువులకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా సామూహికంగా ఆయనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పెట్టుకోవాలని చెప్పి భావించారు. ఆ కార్యక్రమం మొన్ననే మేము దాన్ని రూపకల్పన చేసి ఆ విషయాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసాం. మరి పోలీస్ కమిషనర్ గారిని కూడా కార్యక్రమానికి త్వరలోనే ఇప్పటికే పేర్లు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహాలు చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా ఖరీదైన కూడుకున్న పని. కాబట్టి ఆడపిల్లవారి తరపున మగపిల్లవారి తరపున కూడా అందరికీ భోజనాలతో సైతం అన్నీ కూడా ఆయనే సమకూర్చుతున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైనా నిరుపేదలు ఎవరైనా దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉంటే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వెళ్ళి ఆ పేర్లు నమోదు చేసుకోవాలని, అటువంటి మహోన్నత కార్యక్రమానికి కూడా మన నగర పోలీస్ కమిషనర్ బాగ్జీ గారిని ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుకుంటూ మరి పరమశివుడి తత్వం, పరమశివుడి గొప్పతనం కూడా తెలియజేశారు. ఈశ్వరుడు సర్వాంతరం కూడా వ్యాపించున్నాడు. ఈశ్వరుడికి తల్లిదండ్రులు లేరు, అందుకని ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మేనకాదేవి అడుగుతుంది, నీకు ఎవరిని ప్రేమించావు, నువ్వు ఎవరిని ప్రేమించావు కాబట్టి ఆయన్ని పార్వతిని డైరెక్ట్గా వాళ్ళ అమ్మ మేనకాదేవి అడుగుతుంటుంది, నువ్వు ఎవరిని ప్రేమించావు, ఆయనకు తల్లి లేడు, తండ్రి లేడు, ఎవరూ లేరు అంటే ఒక పార్వతీదేవికి తెలిసి ఆయన సృష్టికర్త. అయితే అప్పుడు బ్రహ్మాది ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా శివుడు వెళ్ళి ఎవరా నాకు పెళ్లి సంబంధం సెట్ అయింది, మీరు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అమ్మాయిని ఒప్పించని అని అడుగుతాడు. అప్పుడు శివుడు వెళ్ళి అడిగిన తర్వాత వీళ్ళందరూ కూడా బ్రహ్మాది ఇంద్రాది దిక్పాలకులు అందరూ కూడా వెళ్ళి మేనకాదేవిని అడుగుతారు. హిమవంతుడి భార్య మేనకాదేవి అడిగితే ఆయనకి ఏముందని పరమేశ్వరుడు కల్పించిన వరం. సిపి గారు తన కింద కుటుంబాలను కూడా మనం చూసాం. గతంలో ఎన్ని కార్యక్రమాలు లేవు. పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, పోలీస్ కుటుంబాలకి అండగా ఉండడం, పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, అలాగే నిరంతరం కూడా రికవరీ మేళాలు పెట్టి ఎవరైతే నష్టపోతున్నారో
వాళ్ళందరికీ కూడా తిరిగి రికవరీ చేసిన సొమ్మును అందజేయండి కూడా. ఇవన్నీ కూడా బాజీ గారు వచ్చినవి కూడా చాలా బాగా కృషి చేశారు. అందుకనే సిపి గారు చాలా మందికి కూడా ఇష్టడిగా మారారు. ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది లేడీస్ వస్తుంటారండి. భర్త వదిలేశారండి, పిల్లలు ఉన్నారండి, పిల్లలు చదువుతున్నారండి. పిల్లల్ని చదివించాలంటే డబ్బు అవసరం, ఆమె బతకాలంటే డబ్బు అవసరం, ఇంటి నుండి తన్నేశారు. అటువంటి లేడీస్ని, అటువంటి పిల్లలకి ఎలా మనం హెల్ప్ చేయాలి? మన వైజాగ్ నగరంలో ఏమైనా ఎన్జిఓ కానీ సంస్థ కానీ ఉన్నారండి? వాళ్ళు ఇటువంటి లేడీస్కి వాళ్ళ పిల్లలకు చదువుకి అమ్మాయికి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేయగలిగితే నాకు తెలియజేస్తే నేను వాళ్ళని పంపిస్తాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అందరికీ హెల్ప్ చేయడం కష్టం. మాకు హెల్ప్ కావాలి ఎన్జిఓస్ తరఫున లేకపోతే ఆర్గనైజేషన్స్ తరఫున. సార్ వృద్ధుల కోసం అయితే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, వానప్రస్థ వృద్ధాశ్రమం ఉంది. వీరి కోసం కూడా ప్రత్యేకంగా సార్ మీరు ఈరోజు చెప్పారు కాబట్టి మీ ఆలోచన మా దృష్టికి వచ్చినవన్నీ మీకు పంపిస్తాం సార్. మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి మేము మీకు ఏవి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కార్యక్రమానికి ఇచ్చేసి మాకు వాల్యుబుల్ టైం కూడా కేటాయించారు ప్రత్యేకంగా. పత్రికా విలేకరుల సంస్థలో కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ దాన్ని ప్రసాదం పెడతారు కాబట్టి అందరూ జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ సిపి గారికి మనందరం కూడా ఇక్కడ నుంచి ఆయనకి వేరే బిజీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సిపి గారిని పంపించాలని వారికి వారి కుటుంబ సభ్యులు కూడా